లేదా ఇండియా ఏఐ డేటా ల్యాబ్ ఏర్పాటు చేయండి అని చెప్పి కొత్త పాలసీలో భాగంగా వారిని కోరడం జరిగింది. అట్లాగే కరీంనగర్, ఖమ్మం అక్కడ సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేయండి, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయండి అని వారిని కోరాం. అట్లాగే సెమీ కండక్టర్ డిజైన్ మరియు డీప్ టెక్ రంగాల మీద మరి దృష్టి సారించే విధంగా STPI సెంటర్, సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా సెంటర్లను, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, సెంటర్ ఫర్ ఆంటర్ప్రినర్షిప్ కూడా ఏర్పాటు చేయండి. మీకు ఇష్టమైన చోట, అది మహబూబ్నగర్ కావచ్చు, నల్లగొండ కావచ్చు, మీకు ఇష్టమైన చోట ఈ 10 ప్రాంతాలు ఉన్నాయి. ఎక్కడ మీకు అనుకూలంగా ఉంటే అక్కడ మీరు దయచేసి ఇది కూడా ఏర్పాటు చేయండి. సో ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆఫ్ STPI ఆన్ ఆంటర్ప్రినర్షిప్ ఏర్పాటు చేయమని కోరాం. దాంతోపాటు మరి అందుబాటులో ఉన్న ఈ IT టవర్లలో అన్ని మౌలిక సదుపాయాలు ఉన్నాయి. రాష్ట్రమంతా T-Fiber కార్యక్రమాన్ని కూడా మా ప్రభుత్వమే చేసింది. కనెక్టివిటీ రాష్ట్రం అంతటా కూడా ఉంది. కాబట్టి పాలసీ ఫ్రేమ్వర్క్ కూడా సిద్ధంగా ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిద్ధంగా ఉంది. ఈ అన్ని నగరాలు, అన్ని పట్టణాలు ఇప్పటికి మా ప్రభుత్వం వచ్చింటే ఉపాధి కేంద్రాలుగా మారే అవకాశం ఉంది. యంగ్స్టర్స్ కి హైదరాబాద్కి, బెంగళూరుకి పోయే అవసరం లేకుండా ఇంకా ఎక్కువ IT విస్తరణ జరిగేదానికి మా ప్రణాళికలు ఉండినాయి. కానీ ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. మీరన్నా జోక్యం చేసుకొని వారికి తెలియజెప్పండి. ఈ Tier 2 సిటీస్ అంటే ద్వితీయ శ్రేణి పట్టణాలు, వాటిని మరి పెంచాలి, విస్తరించాలి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ట్రెండ్కు అనుకూలంగా మనం కూడా ఏఐని వినియోగించుకోవాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని. అందులో భాగంగానే AI డేటా ల్యాబ్స్ కానీ, AI సెంటర్స్ కానీ ఏర్పాటు చేయండి అని చెప్పి మరి కేంద్ర మంత్రి గారికి కొన్ని విలువైన సూచనలు కూడా చేయడం జరిగింది. దాదాపు అన్ని విషయాలు కూడా వారు విన్నారు. మరి విని తప్పకుండా పరిశీలిస్తానని చెప్పి మాటిచ్చారు. మాటిచ్చిన తర్వాత మరి రైల్వే, అదేవిధంగా IT 2 రంగాలకు సంబంధించి కూడా చాలా సావధానంగా అన్ని కూడా వారికి వివరించి చెప్పాము. న్యాయం జరుగుతుంది అని చెప్పి ఆశిస్తాము. థ్యాంక్ యూ. ఢిల్లీకి వస్తుంది సీఎం రేవంత్ రెడ్డి ఉంటున్నటువంటి సమయంలోనే కేటీఆర్ వస్తున్నారు. ఇద్దరేదో కోఆర్డినేషన్ చేసుకోవడానికి, మీటింగ్ పెట్టుకోవడానికి వస్తున్నారని చెప్పి మధ్యాహ్నం ధర్మపురి అరవింద్ కామెంట్. అంటే ఆయన జూబ్లీ హిల్స్ లో ఉంటాడు, నేను కొద్ది దూరంలో ఉంటాను. మాకు ఢిల్లీ దాకా రావాల్సిన అవసరం సీక్రెట్ మీటింగ్. అంటే రేవంత్ రెడ్డి గారు కేసులు పెట్టేది మా మీద, రోజు తెల్లారులేస్తే దాడి చేసేది మా మీద. రేవంత్ రెడ్డి గారికి రహస్య మిత్రులు బీజేపీ వాళ్ళని రాష్ట్రం అందరికీ తెలుసు. ఎందుకు ఇప్పుడు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి కొడుకును 9 రోజులు అరెస్ట్ చేయకుండా కాపాడింది రేవంత్ రెడ్డి గారు అని అందరికీ తెలుసు. కేంద్ర మంత్రి మరి కేంద్ర పథకంలో, అమృత్ పథకంలో రేవంత్ రెడ్డి గారి బావమరిది కాంట్రాక్ట్లు ఇచ్చింది ఎవరో అందరికీ తెలుసు. కేంద్ర మంత్రులు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. అట్లాగే ఇవాళ సింగరేణిలో కుంభకోణం జరుగుతుంటే కూడా అక్కడ సృజన్ రెడ్డి గారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి బావమరిది గారి నాయకత్వంలో భారీ కుంభకోణాలు జరుగుతుంటే మేము వచ్చి ఇక్కడ కంప్లైంట్ చేస్తే కూడా కేంద్ర ప్రభుత్వం స్పందించట్లేదని అందరికీ తెలుసు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల మీద మేము ఉద్యమం చేస్తే, పిల్లలు ఉద్యమం చేస్తే అల్టిమేట్ గా సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ, మరి సుప్రీంకోర్టు అపాయింట్ చేసిన కమిటీ వచ్చి దీన్ని వెంటనే విచారించండి ఈడీ అని చెప్పారు. ఇంతవరకు మరి అతి లేదు, గతి లేదు. ఈడీ దాడులు జరిగితే రాష్ట్రంలో మంత్రుల మీద, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద 2 ఏళ్ల తర్వాత కూడా ఇంతవరకు కేసు లేదు. కాబట్టి ఎవరికి రహస్య మిత్రులు, ఎవరితో కలిసి ఉన్నారు రాష్ట్ర ప్రజలకి తెలుసు, మీకు తెలుసు. మరి మాకు రేవంత్ రెడ్డి గారిని కలవాల్సిన అవసరం కానీ, రేవంత్ రెడ్డి గారితో సంభాషించాల్సిన అవసరం కానీ మాకు లేదు. రేవంత్ రెడ్డితో తలపడుతున్నాం. ఆయన అరాచకాలను ఇవాళ ఒక మాట చెప్పాలంటే, నిన్న హైకోర్టు చెప్పింది హైడ్రా అనేది 9 తలల విషసర్పం అని చెప్పింది నిన్న హైడ్రా గురించి. ఏది? రాష్ట్ర హైకోర్టు. ఇంతకంటే చెంపపెట్టు ముఖ్యమంత్రికి ఏముంటుందండి? నాకు అర్థం కాదు, సిగ్గుండాలి. బడాబాబులను మాత్రం వదిలిపెట్టి గరీబోళ్ల ఇండ్ల మీద పడి, బడాబాబులు అంటే ఎవరండి? రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇల్లు చెరువులో ఉంటుంది, దాని హైడ్రా ముట్టదు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సోదరుడు ఇల్లు FTLలో ఉంటుంది, దాన్ని హైడ్రా ముట్టదు. రాష్ట్ర మంత్రులు వివేక్ గారు, శాసన మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి గారు, రాష్ట్రంలో ఇంకా కీలక నేతలు చాలా మంది బిల్డింగ్లన్నీ చెరువుల్లో ఉన్న, షికాల్లో ఉన్న వాటిని మాత్రం హైడ్రా ముట్టదు. ఎవరిని ముడుతుంది హైడ్రా? బీద, బిక్కి, మధ్యతరగతి ప్రజలు. నేను అడుగుతా ఉన్న ముఖ్యమంత్రిని, కబ్జా కోరులు అంటున్నావు, అందరికంటే పెద్ద కబ్జా కోరులే నీ అన్నదమ్ములు కదా. అందరికంటే ఎక్కువ ఆస్తి దోస్తున్నది, అందరికంటే ఎక్కువగా ఇవాళ విధ్వంసం చేస్తున్నది నీ మంత్రులు కదా. 1 కోటి ఎకరాలు నిషేధిత జాబితాలో పెట్టింది నీ మంత్రి కాదా? కేసీఆర్ గారు దిగిపోయినాడు, కేసీఆర్ ప్రభుత్వం దిగిపోయినాడు. రాష్ట్రంలో నిషేధిత భూముల సంఖ్య ఎంత అంటే, మొత్తం సైజ్ ఎంత అంటే 16 లక్షల ఎకరాలు. ఇవాళ 1 కోటి ఎకరాలకు చేరుకుంది. ఏ కారణం చేత పెడుతున్నారు 1 కోటి ఎకరాలు? 30% కమిషన్లు తీసుకోవట్లేదా నీ మంత్రులు? కబ్జా కోరులు,
భూదందాలు చేసేది, భూమిని ఇలా భూహారతిలాగా మింగుతున్నది నీ ప్రభుత్వం కాదా, నీ మంత్రులు కాదా, ప్రజలకు తెలియదా? కాబట్టి హైడ్రా పేరిట నువ్వు సృష్టిస్తున్న అరాచకం, పేదవాళ్ళ ఇల్లు కూలగొడుతూ హైదరాబాద్లో ఒక ఇల్లు కట్టాడా 2 ఏళ్లలో 2.5 ఏళ్లలో? ఎన్ని ఇల్లు కూలగొట్టావు నువ్వు? కొన్ని వేల ఇల్లు హైదరాబాద్లో కూలగొట్టి ఒక్క ఇల్లు కట్టకుండా, ఒక్క ఇటుక పెట్టకుండా విధ్వంసం సృష్టించి రియల్ ఎస్టేట్ను కుప్పగూల్చి నువ్వు డబ్బులు చేసుకుంటున్నావు. పెద్ద పెద్ద బిల్డర్లు ఇవాళ చెరువుల్లో ఇల్లు కడుతుంటే, పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతుంటే నీకు కనబడదు, కానీ ఇవాళ పెద్ద పెద్ద మాటలు. అందుకే మేము అనేది హైడ్రా అనేది ఇట్ హస్ బికమ్ అ బ్లాక్ మెయిలింగ్ ఎక్స్టార్షన్ టూల్ ఆఫ్ రేవంత్ రెడ్డి. మాకు రాజకీయ ప్రయోజనాల కంటే కూడా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు, రాష్ట్రం బాగోగులు ముఖ్యం. కాబట్టే మేము ఈరోజు ప్రధాన ప్రతిపక్షంగా రాష్ట్ర ప్రజల పక్షాన కేంద్ర మంత్రివర్యులు, కేంద్ర రైల్వే మరియు ఐటీ మంత్రివర్యులు అశ్విని వైష్ణవ్ గారిని గౌరవ పార్లమెంట్ సభ్యులతో సహా కలిసి మా జగదీశ్వర్ రెడ్డి గారు, నేను కలవడం జరిగింది. వాళ్ళు ముఖ్యంగా రైల్వే రంగానికి సంబంధించిన కొన్ని సమస్యలు, అట్లాగే ఐటీ రంగానికి సంబంధించి కొన్ని సూచనలు వారికి మేము చేయడం జరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఈరోజు మరి ఈ సౌత్ సెంట్రల్ రైల్వే, దక్షిణ మధ్య రైల్వే ఏదైతే ఉందో దీన్ని పునర్విభజన చేసే కార్యక్రమం నడుస్తూ ఉంది. మేము గౌరవ మంత్రి గారికి చెప్పింది ఏమంటే, దయచేసి మీరు కాజీపేట ప్రజల కోరిక, వరంగల్ ప్రజల కోరిక, కాజీపేటలో రైల్వే డివిజన్ కావాలని, రావాలని, అందులో భాగంగా దయచేసి కాజీపేటలో ఒక రైల్వే డివిజన్ని ఏర్పాటు చేయాలని చెప్పి మేము వారిని కోరడం జరిగింది. ఇది మా ప్రతిపాదన కాదు, రైల్వే ఉద్యోగులు, రైల్వేకి సంబంధించిన నిపుణులు చెప్తున్న ప్రతిపాదన. మేము ప్రతిపాదించిన ఈ రైల్వే డివిజన్లో కాజీపేట బల్లార్షా, పెద్దపల్లి నిజామాబాద్, కాజీపేట ఎర్రుపాలెం, డోర్నకల్ మనుగూరు, మోతమర్రి విష్ణుపురం, కాజీపేట వంగపల్లి సెక్షన్లు ఉండాలని సూచించాం. రైల్వే ఉద్యోగులు కూడా ఈ విషయంలో సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్నారు. ఇక్కడ విషయం ఏమంటే 900 కిలోమీటర్లు మాత్రమే ఉండే గుంటూరుని ఒక డివిజన్గా చేస్తా ఉన్నారు. కరీంనగర్ దాకా ఉన్న కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే లైన్ ఏదైతే ఉందో, పెద్దలు కేసీఆర్ గారు ఆనాడు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు 2004-05 సంవత్సరంలో ఆ రోజు అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారిని ఒప్పించి ఆనాటి కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా కేసీఆర్ గారు కొత్తపల్లి, మనోహరాబాద్, సిద్దిపేట, సిరిసిల్ల, వేములవాడ మీదుగా చొప్పదండి నియోజకవర్గం మీదుగా కరీంనగర్కు కలిపే ఈ బ్రాడ్ గేజ్ రైల్వే ప్రాజెక్టును ఆ రోజు మంజూరు చేయించారు, దాదాపు 21 సంవత్సరాల కిందట. ఇది మొత్తం 151 కిలోమీటర్ల ప్రతిపాదన. కానీ ఎప్పుడైతే కేసీఆర్ గారు మరి తెలంగాణ ఇవ్వనందుకు నిరసనగా కేంద్ర మంత్రివర్గం నుంచి పక్కకు జరిగారు 2006లో, 2006 నుంచి 2014 వరకు 8 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రతిపాదనను పూర్తిగా కోల్డ్ స్టోరేజ్లో పెట్టింది, పక్కన పెట్టింది. ఆ తర్వాత తిరిగి మళ్ళీ తెలంగాణ ఏర్పడ్డ తర్వాతనే